సో ఈ ప్రాబ్లంలో 3ని 2తో మల్టిప్లై చేస్తే 6 కాంగ్రుయెంట్ టు 1 mod 5 అది సాల్వ్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఎక్స్ 2 రావాలి మనకి లెక్క ప్రకారంగా అయితే. ఇప్పుడు చూద్దాం. ఏ బిగ్ వాల్యూ రాయాలి 5, స్మాల్ వాల్యూ 3 రాయాలి. సో 5ని 3తో డివైడ్ చేస్తే 3ని 5తో డివైడ్ చేస్తే 1 3 is 3, రిమైండర్ is 2. సో కోఎఫిషియంట్ is 1. x1 0 అనుకోవాలి. x1 is equals to 0 అనుకోవాలి. x2 1 అనుకోవాలి. సో 0 minus 1 into 1 అంటే ఇది -1 అవుతుంది. ఇప్పుడు 3ని ఎక్కడ తీసుకురావాలి, 2ని ఎక్కడ తీసుకురావాలి. అప్పుడు 3ని 3తో చేస్తే కోఎఫిషియంట్ is 1, రిమైండర్ is 1. ఈ 1ని ఎక్కడ తీసుకురావాలి, -1 ఇక్కడ తీసుకురావాలి. ఇప్పుడు 1 minus 1 into 1 1 plus 1 2 అవుతుంది. 1 plus 1 2 అవుతుంది. సో ఇది 2 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 2ని ఎక్కడ తీసుకురండి, 1 ఎక్కడ తీసుకురండి. అప్పుడు ఏమవుతుందంటే 1ని 2తో చేస్తే 2 1 జా 1 2 జా 2, రిమైండర్ is 0. సో కోఎఫిషియంట్ is 2, రిమైండర్ is 0. అప్పుడు ఈ -1 ఎక్కడ తీసుకురండి, 2ని ఎక్కడ తీసుకురండి. ఓకే, ఇప్పుడు -1 -2 into 2 అప్పుడు ఏమవుతుంది, -1 -5 అవుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ 1ని ఎక్కడ తీసుకొచ్చి 0ని ఎక్కడ తీసుకొస్తే 1/0 కుదరదు కాబట్టి ఇంటూ రిమైండర్ కూడా ఉండదు. ఓకే, అప్పుడు ఇది 2 ఇక్కడికి వస్తుంది, -5 ఇక్కడికి వస్తుంది. ఇంకా మనం ఇంక చేయాల్సిన అవసరం లేదు. 2 - 5 2 - 4 -5 ఇంటూ ఇంకా ఇది అవసరం లేదు, అంటే ఇది కూడా ఇంటూ అయిపోతుంది. సో ఇక్కడ 0 తర్వాత వచ్చే రిమైండర్ ఎంత అంటే 0 తర్వాత వచ్చే వాల్యూ ఎంత అంటే 2. సో ఇక్కడ చూడండి, 3ని 2తో మల్టిప్లై చేస్తే 6 కాంగ్రుయెంట్ టు 1 mod 7 1 mod 5. సో 6ని మాడిఫై చేస్తే అంటే 5ని 6తో డివైడ్ చేస్తే 1 5 5, రిమైండర్ is 1. సరిపోయింది కదా. సో 3కి యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అంటే 2 అని ఇక్కడ ఈజీగా చెప్పగలిగాం. అలాగే ఎక్స్టెండెడ్ యూక్లిడియన్ అల్గారిథం ద్వారా కూడా మనం 3 యొక్క వాల్యూ ఈజీగా చెప్పగలిగాం. ఓకే, సో ఇలాగా మీరు ఐడెంటిఫై చేసి చెప్పచ్చు. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఇంకా కొంచెం క్లియర్ ఐడియా రావచ్చు. 3 mod 7 చేద్దాం. 3 mod 10 చేద్దాం. 5 mod 11 చేద్దాం. 5 mod 11 అంటే 5 mod 11 చేస్తే 5 mod 11 5తో ఎంత మల్టిప్లై చేస్తే 5తో ఎంత మల్టిప్లై చేస్తే 5 into x కాంగ్రుయెంట్ టు 1 mod 11. సో 9 చేద్దామా. సో 9ని 5 into 2 10 చేస్తే 9 రిమైండర్ is 1. సో 5 mod 9 5ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే రిమైండర్ 1 వస్తుంది mod 9 చేసినప్పుడు. అంటే దీన్ని 5 mod 9 కింద చూడొచ్చు. ఓకే, 5 into సంథింగ్. సో సంథింగ్ ఎంత వాల్యూ అంటే ఒక 2 తీసుకున్నాం. 5 into 2 10. సో 9ని 10తో డివైడ్ చేస్తే 9 1 9, రిమైండర్ is 1 కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుందంటే 2 అయి ఉండొచ్చు. x is equals to 2 అయితే మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ కూడా చూద్దాం. సో బిగ్ నెంబర్ ఏమో 9, స్మాల్ నెంబర్ ఏమో 5. ఓకే, 5ని 9తో చేస్తే 1 5 5, రిమైండర్ is 4. సో రిమైండర్ is 4, కోఎఫిషియంట్ is 1. ఓకే, x1 0 అనుకుందాం, x2 1 అనుకుందాం. 0 - 1 into 1 -1 అవుతుంది. అప్పుడు ఈ 5ని ఇక్కడ తీసుకొద్దాం, 4ని ఇక్కడ తీసుకొద్దాం. 4ని 5తో డివైడ్ చేస్తే 4 1 4, రిమైండర్ is 1. సో కోఎఫిషియంట్ is 1, రిమైండర్ is 1. ఈ 1 ఇక్కడ తీసుకొద్దాం, -1 ఇక్కడ తీసుకొద్దాం. అప్పుడు 1 - -1 into 1 అంటే 1 plus 1 అంటే 2. 1 - -1 into 1 అంటే 1 plus 1 2 అయింది. ఇప్పుడు 4ని ఇక్కడ తీసుకొద్దాం, 1 ఇక్కడ తీసుకొద్దాం. సో అప్పుడు 1ని 4తో డివైడ్ చేస్తే 4 times కోఎఫిషియంట్, రిమైండర్ is 0. సో కోఎఫిషియంట్ is 4, రిమైండర్ is 0.
ఈ -1 ఎక్కడ తీసుకొద్దాం, 2ని ఎక్కడ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుందనంటే -1 -2 ఇంటూ 4 అంటే -1 -8 అంటే -9. ఓకే, సో ఇది -9. ఇప్పుడు 1 ఎక్కడ తీసుకొద్దాం, 0ని ఎక్కడ తీసుకొద్దాం. అప్పుడు కోఎఫిషియంట్ ఉండదు, రిమైండర్ ఉండదు. ఈ 2ని ఎక్కడ తీసుకొద్దాం, ఈ -9 ఎక్కడ తీసుకొద్దాం. అప్పుడు ఇది కూడా ఏమి ఉండదు. ఇది చేసిన అనవసరం. కాబట్టి ఇప్పుడు రిమైండర్కి తర్వాత వచ్చిన వాల్యూ నెక్స్ట్ ఎంత అంటే 2. చూడండి, 5 mod 9 5 ఇంటూ ఎంత మల్టిప్లికేషన్ ఇన్వర్స్ చేస్తే మనకి 1 వస్తుంది. 5x 1 mod 9 వస్తుంది. ఓకే, సో 2 చేసామనుకోండి, 5 2 10. 10 mod 9 వాల్యూ ఎంత అంటే రిమైండర్ 1. ఈజీగా చెప్పేయచ్చు. 10 mod 9 అంటే 9 ఎంత డివైడ్ చేస్తే 10 1 జా 9 1 జా 9, రిమైండర్ ఈజ్ 1. సో 10 mod 9 రిమైండర్ ఈజ్ 1 కదా. సో ఎక్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అంటే 2. సో 5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అంటే 2 అనమాట. సో ఇలాగా మీరు సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్. ఇంకొక ప్రాసెస్ మనం దీని ద్వారా మనకి 5 mod 9 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 2 అని నేర్చుకున్నాం కదా. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. 5 mod 9 ఇది ఇంకొక సెకండ్ ప్రాసెస్ టైప్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాం. 5 mod 9. సో 9ని 5 ఇంటూ 1 ప్లస్ 4 కింద రాయొచ్చు కదా. 5 1 5 ప్లస్ 4 9 రాయొచ్చు. సో ఇప్పుడు 5ని ఇక్కడ తీసుకురండి, 4ని ఇక్కడ తీసుకురండి. 5 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 1 ప్లస్ 1 అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఈ రెండు అబవ్ ఈక్వేషన్ రీరైట్ చేస్తే above equations are 4 ఈక్వల్స్ టు 9 మైనస్ 5 ఇంటూ 1 అని రాయొచ్చు దీన్ని. అలాగే దీన్ని 1 ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 4 ఇంటూ 1 అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. In second equation put first equation. అంటే ఇప్పుడు 1 ఈక్వల్స్ టు 5 మైనస్ 4 ఇంటూ 1. ఇప్పుడు ఈ 4 బదులు దీన్ని అంతటిని సబ్స్టిట్యూట్ చేయి. సో అప్పుడు 5 మైనస్ 4 బదులు 9 మైనస్ 5 ఇంటూ 1 ఇంటూ 1. సో దీన్ని మనం 5 మైనస్ 9 ఇంటూ 1 మైనస్ 5 ఇంటూ 1 కింద రాయొచ్చు కదా. సో దీన్ని మనం 5 ఇంటూ 1 మైనస్ 9 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ 1 కింద రాయొచ్చు. మైనస్ 9 ఇంటూ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో ఇప్పుడు 5 కామన్ తీస్తే 1 ప్లస్ 1 మైనస్ 9 ఇంటూ 1. ఈ 5 క్రాస్ 1 5 క్రాస్ 1లో 5 కామన్ తీస్తే 1 ప్లస్ 1 అవుద్ది. అప్పుడు 5 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ 1, రైట్. సో 5 ఇంటూ 2 మైనస్ 9 ఇంటూ 1. సో 5 ఇంటూ 2 అంటే దిస్ 2 అంటే 10 మైనస్ 9 రిమైండర్ 1 వచ్చేసింది. అక్కడ వరకే చేయాలి మనం, అంతే కదా. సో 1 ఈక్వల్స్ టు 5 ఇంటూ 2 మైనస్ 9 ఇంటూ 1 సరిపోయింది. 10 మైనస్ 9 1 వచ్చేసింది. అంటే 5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అంటే 2 అనమాట. 5 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ ఇక్కడ కూడా ఆల్రెడీ మనకు 2 వచ్చింది. సేమ్ ఇట్లాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేయొచ్చు అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొక వాల్యూ ఏదైనా తీసుకుని ట్రై చేద్దాం నెక్స్ట్. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ రూపంలో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.